షర్మిలమ్మ చేసిన మోసానికి ఎంతో మంది మీ పేదవాళ్ళం బలైనాము. ఈ బలి ఆంధ్ర రాష్ట్రంలో కడపలో గరీబులు బలి కావద్దని మేము ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియ విధంగా ఆమె చేసిన మోసాలను ఎండగట్టనీకి చెప్పనీకి మేము ఇక్కడికి వచ్చినాం. ఆమె చేసిన మోసాలకి ఇవాళ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. అందరినీ వాడుకొని అందరినీ అండ చూసుకొని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి చీకటి ఒప్పందంతో ఆమె ఒక్కతే నేను విలీనం చేస్తున్న పార్టీని అంటే ఈ విధంగా విలీనం చేసినావు. నువ్వు ఒక్కదాన్ని పోతే విలీనం కాదు, 100 మందితో పోతే పార్టీని విలీనం చేసినట్టు అవుతుంది. నువ్వు ఒక్కదాన్ని పోయిన కాబట్టి నువ్వు ఒక్కదాన్ని అమ్ముడు పోయినావు కాబట్టి దానికి అది విలీనం కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా ఇంకా పార్టీని పట్టుకొనే ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇంకా కాంగ్రెస్లో విలీనం కాలేదు, ఎవరి దగ్గర పోలేదు, ఎవరి దగ్గర ఒప్పందాలు చేసుకోలేదు. నీలాగా ఈరోజు నీ బిజినెస్ల గురించి, నీ మార్కెట్ వాల్యూ గురించి, నీ పనుల గురించి కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసుకుంటా చీకటి ఒప్పందాలు చంద్రబాబు నాయుడుతో కానీ వేరే వేరే పార్టీలతో నువ్వు చీకటి ఒప్పందాలు చేసుకొని ఇలా ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చినావు. ఆల్రెడీ తెలంగాణలో నాశనం చేసినావు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును మొత్తం నాశనం చేసి అక్కడ ఏం పేరు లేకుండా చేసి రేపు పొద్దున ఎవరు డాడీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎవరు ఎత్తకుండా చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గిట్ట ఆ విధంగానే చేద్దామన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చి ఈ విధంగా నువ్వు చేస్తున్న చీకటి ఒప్పందాలతోని పబ్లిక్ ను మొత్తం పరిశాన్ చేస్తున్నావు. ఈ విధంగా నువ్వు చేయడం న్యాయం కాదు. నీకు బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మామూలు కాదు, చాలా మందికి బుద్ధి చెప్పారు. మంచి మంచి నాయకులకి బుద్ధి చెప్పారు. నువ్వు ఒక చీడపురుగు లాంటి నీకు బుద్ధి చెప్పడానికి ముందు ఉంది. ఆల్రెడీ నీకు దగ్గరకు వచ్చింది. జీవితంలో మళ్ళీ నేను రాజకీయంలోకి రాను అనే విధంగా నీకు బుద్ధి చెప్తారు. కడప ప్రజలు ఆల్రెడీ నీ మీద ఫోకస్ పెట్టారు. నువ్వు ఇమ్మీడియట్లీ ఇక్కడికి నుంచి ఎలగొట్టే మార్గం నీకు వాళ్ళు చూస్తున్నారు. 100% ఇది నీకు తెలంగాణ నుంచి వచ్చిన ద్రోహివి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గిట్ట నేను నిలగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను.